కొబ్బరి పాలతో రసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని ఒక కాటన్ క్లాత్లో ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పోసి పాలు రెడీ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరి పాలతో రసం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం వేయము దీంట్లో, అందుకని పచ్చిమిర్చి ఒక 4 వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటా వేసి కొంచెం సేపు వేగనిచ్చి ఒక 1/2 స్పూన్ పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం సేపు వేగనిచ్చి మూత పెట్టి టమాటాను మగ్గనివ్వాలి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి పోసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కలిసేలాగా కలుపుకొని ఈ కొబ్బరి పాలను మరగనివ్వాలి. మరిగిపోయినాయండి టమాటా కొబ్బరి రసం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.